సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాష్ట్ర జిల్లా ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ గారి కామెంట్స్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణను సాధించుకున్న తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ గారిది. కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచింది. అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆగం అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టీఎన్జీఓఎస్ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి విజేందర్ రెడ్డి, చింతా సాయినాథ్, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, బాలయ్య, డా. శ్రీహరి, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, విఠల్, మాజీ కౌన్సిలర్లు విష్ణు, అశ్విన్, సమీ, ప్రభుగౌడ్, ఆంజనేయులు, గోవర్ధన్ రెడ్డి, పుల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేటికి తెలంగాణ సిద్ధించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి 11 సంవత్సరాలు తెలంగాణ, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కేసీఆర్ గారు ఈ దేశానికే ఒక దిక్సూచిగా అన్ని రంగాల్లో మరి సంక్షేమాన్ని, అదే రకంగా పరిశ్రమలు అభివృద్ధి ఎంత జరగాలనో అంత జరిగింది. దేశానికే ఒక ఆదర్శమైంది. మరి ఈ 1.5 ఇయర్లో దాదాపు తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతూ, సంక్షేమం కుంటుపడుతూ ఈ రకంగా జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా పాలకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి తెలంగాణలో గత 10 ఏళ్ళు దేశానికి అభివృద్ధి జరిగేటట్టుగా మరి చూపించినటువంటి కేసీఆర్ గారు, మరి మీరు కూడా అదే స్థాయిలో మరి తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి కోరుకుంటూ, మరి తెలంగాణలో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మరి ప్రజలు ఇంకా చిదరించుకోకముందే మరి ప్రభుత్వ వైఖరి కొంత మార్చుకోవాలని కోరుతూ జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా సంగారెడ్డిలో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ పైన
స్థానిక శాసనసభ్యులు అన్న ప్రభాకర్ గారు జెండా ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి తల్లి తెలంగాణ విగ్రహం వద్ద ప్రతి సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. స్థానిక కౌన్సిలర్ విఠారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే గారు కానీ మిగతా నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇలా చీరాబాద్ ఎమ్మెల్యే గారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చి 11 సంవత్సరాలు పూర్తయింది. మరి 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం మరి విజయవంతంగా అన్ని వర్గాలు సంతోషపడే విధంగా ముందుకెళ్తూ ఉంటే మరి అబద్ధాలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి మరి తెలంగాణ ఇజ్జత్ తీసే విధంగా తెలంగాణ అనే పదానికి అర్థం లేకుంటే విధంగా మరి పరిపాలన కొనసాగుతున్న విషయం మనందరూ కూడా తెలుసు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఈ పాత మాటలన్నీ గుర్తు చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ నైజమా లేకపోతే నువ్వే అబద్ధాల మనిషివా ఒక్కసారి ఆలోచన చేసుకొని మరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా మరి కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికే అర్థం లేదు. నీ మాటలు చూస్తుంటే మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామని చాలా మంది బాధపడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ గారు అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే నువ్వు మరి నయా నిజాం లాగా నువ్వు పరిపాలన చేస్తూ ఉన్నావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి కావాలని సంగారెడ్డి నియోజకవర్గంలో పూజ్యులు పెద్దలు గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే జహీరాబాద్ శాసనసభ్యులు పెద్దలు మాణిక్రావు గారి ఆధ్వర్యంలో, మాజీ జెడ్పీ చైర్మన్ అన్న బాలయ్య గారు, మరి అందరు ఇక్కడికి విచ్చేసిన సంగారెడ్డి నియోజకవర్గ పుర ప్రముఖులకు మరి బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆనాడు సబ్బండ వర్గాలు ఒకటై ఆ రోజు మరి ఉద్యోగులు విద్యార్థులు ఎంతోమంది అమరవీరుల బలిదానాల సాక్షిగా తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణను 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అద్భుతంగా మరి పరిపాలించి ఔరా అనే విధంగా ఇలా ప్రపంచంలోనే తెలంగాణకు ఒక గుర్తింపు తెచ్చారు. కానీ నేడు మరి పాలకులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఎలా ఏది కావాలన్నా మరి అరిచేతిలో వైకుంఠం చూపించినట్టుగా మరి ఇలా అందరికీ ఆశలు పెట్టి మరి ఆశలను అడియాశలు చేస్తున్న ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మళ్ళీ వెతుక్కొని అభివృద్ధికి పాటుపడాలని చెప్పి పాటుపడతామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశాన్ని కల్పించిన స్థానిక కౌన్సిలర్ మరి విఠల్ రెడ్డి గారు, విజేందర్ రెడ్డి గారు, రామప్ప గారికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ.